తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ కనగాల మధుసూదన ప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో కీలకమైన పదవిలో మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ మిత్ర బృందం ఆలపాటి నాగభూషణం, గుత్తా సోమశేఖరరావు, పరుచూరి పవన్ కుమార్, యలమంచిలి జయన్, ఆలపాటి రాజా అభిమాన సంఘం, గుంటూరు జిల్లా. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందువి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. తెనాలి శివాజీ చౌక్ ప్రాంతంలో మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి డిఎస్పీ జనార్దన్ రావు, అట్లాగే మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, అట్లాగే ఎంహెచ్ఓ యేసుబాబు, పట్టణ పరిధిలో ఉన్నటువంటి సిఐలు మల్లికార్జునరావు, రాములు నాయక్, నాయబ్ రసూల్ వీరందరూ కూడా ఎస్ఐలతో సహా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసి ఇక్కడ మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో వేసవి ఎండలు నేపథ్యంలో కూడా ప్రజల దాహార్తిని తీర్చే విధంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల మొవ్వా సత్యనారాయణ ప్రత్యేకంగా అభినందించారు. ఇంకా పట్టణ ప్రజలు ఎవరైనా పట్టణంలో ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించే విధంగా ముందుకు వస్తే తాము సహకారం అందిస్తామని చెప్పినైతే మున్సిపల్ కమిషనర్ డిఎస్పీ జనార్దన్ రావు అయితే తెలియజేశారు. అనేక సంవత్సరాలుగా మొవ్వా విజయలక్ష్మి తన భార్య పేరిట విశ్రాంత ఉపాధ్యాయురాలు, తన భార్య పేరిట మొవ్వా సత్యనారాయణ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అతిథులందరూ కూడా ప్రత్యేకంగా అయితే అభినందించారు. ఈరోజు శనివారం మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా కూలర్ ఏర్పాటు చేసి కూలింగ్ వాటర్ను కూడా ప్రజలకు పంపిణీ చేసే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. అట్లాగే ఈ రోజు మొదటి రోజు కావడంతో ప్రజలందరికీ కూడా ఇటువైపు నుంచి వెళ్లే ప్రజలందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ ప్రాంతం శివాజీ చౌక్ ప్రాంతం ఎక్కువగా పల్లెటూరు గ్రామాల నుంచి కూడా ఎక్కువ మంది ప్రజలు వస్తుంటారు. ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువ ఉన్నాయి, విద్యా సంస్థలు ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా వారందరికీ వేసవి దాహర్తి తీర్చే విధంగా ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం పట్ల మొవ్వా సత్యనారాయణ అయితే అతిథులు ప్రత్యేకంగా అయితే అభినందించారు. ఒక స్ట్రాటజీ ప్రకారం అంటే మున్సిపాలిటీ తరఫున ఈ వేసవి ఎద్దడిని తట్టుకోవడం కోసము ఒకే ఒక వేసవిడిది మరియు ఒక చలివేంద్రం ఏర్పాటు చేసాం. కానీ ఇక్కడ ఉండేటువంటి తెనాలి పట్టణంలో వివిధ రకాల స్వచ్ఛంద సంస్థలందరినీ కూడా ఎంకరేజ్ చేసి మాకు వాళ్ళ కోఆపరేషన్తో వాళ్ళు స్వచ్ఛందంగా ఎప్పటి నుంచి పెడుతున్నారు, ఆనవాయితీ కూడా ఉంది. సో వాళ్ళని ఇంకా రెగ్యులేట్గా పక్కాగా పెట్టడం కోసం రిక్వెస్ట్ చేస్తాం. అందరూ పెట్టున్నారు. ఈరోజు డిఎస్పీ గారి యొక్క కోరిక మేరకు ఈ మొవ్వా విజయలక్ష్మి సేవా సమితి తరఫున మొవ్వా సత్యనారాయణ గారు ముందుకొచ్చి ఈ ప్రధానమైన సెంటర్ ఇదంతా కూడా వివిధ వ్యాపార రీత్యా విద్యా సంస్థలు సమీపంలో ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా ఇక్కడికి ఉదయం సాయంత్రం కూడా అన్ని రకాల కార్యక్రమాలకు వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా వేసవి తీవ్రతను తట్టుకోవడంలో భాగంగా మా మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో దీంతో కలిపి ఇప్పటి వరకు తెనాలి పట్టణం పరిధిలో మొత్తం 13 ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎక్కువ ఏర్పాటు చేయాలని ఇట్లాంటి మంచి మనసున్న వాళ్ళందరూ కూడా ముందుకు వస్తే కావలసినటువంటి ప్లేసెస్ కూడా మేము అంటే ట్రాఫిక్తో మాట్లాడుకొని మీకు ఏర్పాటు చేయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ తెనాలి శివాజీ చౌక్లో మొవ్వా సత్యనారాయణ గారు వారి యొక్క శ్రీమతి మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో మేము ఇక్కడ రద్దీ సెంటరు వేసవికాలం చలివేంద్రం ఏర్పాటు చేయమని అడిగాము. మా విన్నపం మేరకైనా కూలర్ ఇమీడియట్గా కూలర్ తీసుకొచ్చి కొత్త కూలర్స్ తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. తెనాలి ప్రజలు ఈ చుట్టుపక్కల నుంచి వచ్చే గ్రామాల ప్రజలకి ఇది పెద్ద సెంటరు. ఈ సెంటర్కి ఇది అనువుగా ఉంటుందని మేము చెప్పిన వెంటనే ఆయన దీన్ని ఇమీడియట్గా అరేంజ్ చేయడం జరిగింది. దీనికి తెనాలి సబ్ డివిజను పోలీస్ తరఫున ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు. మరిన్ని సేవా సంస్థలు ముందుకు వచ్చి ఇట్లా వేసవి చలివేంద్రాలు పెట్టి ప్రజలకు మంచినీరు అనేది అందే వరకు మీరు కోఆపరేట్ చేయాలని, మీకు కావాల్సిన ప్లేసు మమ్మల్ని కాంటాక్ట్ చేసినా మున్సిపల్ కమిషనర్ గారిని కాంటాక్ట్ చేసినా మేము చూపిస్తాము. మెయిన్ ప్లేసు ఎక్కడ వాటర్ సప్లై కావాలి, స్కేర్ సిటీ ఉంటుంది అనేది, దానికి మీరందరూ కోఆపరేట్ చేసి ఈ వేసవిని మనం తెనాలిలో మంచినీటి కొరత లేకుండా సామాన్య ప్రజలకి అందించడానికి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 2017 సంవత్సరంలో మా మిస్సెస్ గర్ల్స్ హై స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేసి 2017 సంవత్సరం చనిపోయారు. ఆ తర్వాత 2018 సంవత్సరంలో ప్రథమ వర్ధంతి సందర్భంగా గర్ల్స్ హై స్కూల్లో ఆయనకు వచ్చేటువంటి 15 లక్షల రూపాయల గ్రాడ్యుయేటీతో అక్కడ 2 రూములు ఏర్పాటు చేశాం. తర్వాత 19లో మళ్ళీ వచ్చిన తర్వాత ఒక మహాప్రస్థానంలో శ్మశానం దగ్గరికి వచ్చే వాళ్ళకి
వెయిటింగ్ చేయడానికి ఏం లేదు, ఎండకి వానికి ఇబ్బంది పడుతుంటే అక్కడ మళ్ళీ 6 లక్షల రూపాయలతో వెయిటింగ్ హాల్ లాగా కట్టించాం. తర్వాత హిందూ ధర్మం ప్రకారం చనిపోయిన తర్వాత హస్తికలు భద్రపరచుకోవడానికి ఎటువంటి సౌకర్యం లేకపోతే బ్యాంకు లాకర్ లాగా 100 లాకర్లు ఒక రూమ్ ఏర్పాటు చేసి అక్కడ ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేసాం. ఆ తర్వాత ఈ కార్యక్రమాలతో పాటుగా ప్రతి సంవత్సరం తెనాలి మండలంలో 550 మార్కులు సాధించి, అంటే 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో 550 మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున గత 4 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. మొట్టమొదటగా ఏసీపీ సరిత గారు వచ్చారు, ఆ తర్వాత ఐఏఎస్ గీతాంజలి శర్మ గారు, తర్వాత తెలంగాణ హైకోర్టు జడ్జి రాధారాణి గారు, పోయినసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జ్యోతిర్మయ్య గారు వచ్చారు. ప్రస్తుతం మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాదాపు 10th క్లాస్లో 100 మంది విద్యార్థులు అయ్యేటట్టున్నారు. ఆ 100 మంది అది ప్రభుత్వ పాఠశాలలోనే 550 మార్కులు దాటిన వాళ్ళందరికీ ఇస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయడానికి ముఖ్య కారణం, ఇవాళ ఈ కార్యక్రమం చలివేంద్రం డిఎస్పీ జనార్దన్ రావు గారు ఈ సెంటర్లో చలివేంద్రం పెడితే బాగుంటుందండి అన్నారు. ఇక వారి మాట ఇంతకుముందు కొన్ని సంవత్సరాలుగా పెట్టాం, కానీ ఇక్కడ తలకాయ నొప్పిగా ఉంటుందండి అని అంటే, కాదు మేము చూసుకుంటామని చెప్పి అన్నారు. వారి ఆశీస్సులతో ఇవాళకి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వారికి, కమిషనర్ గారికి, హెల్త్ ఆఫీసర్ గారికి, మల్లికార్జున శ్రీ గారికి, మిగతా శ్రీలందరికీ కానిస్టేబుల్ మొత్తం అందరికీ కూడా మా మోవా విజయలక్ష్మి సేవా సమితి తరఫున ధన్యవాదాలు. విడిదిల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666.